విషయంలో మనం చూస్తున్నాం. కడపలో చెడ్డి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఒక్కసారిగా కత్తులతో వీరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో వీళ్ళు దొంగతనాలకి పాల్పడుతున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే అదే సమయానికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులను చూసి వాళ్ళు పరారయ్యారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అర్ధరాత్రి నగరంలో సంచరిస్తున్నారు ఈ చెడ్డి గ్యాంగ్. ఎర్రముక్కపల్లి ప్రాంతంలో 4 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది. అదే సమయంలో పెట్రోలింగ్ వచ్చిన పోలీసులను చూసి పరుగులు పెట్టారు ఈ చెడ్డి గ్యాంగ్ సభ్యులు. చెడ్డి గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. దీంతో పోలీసులపై ఈ చెడ్డి గ్యాంగ్ వాళ్ళందరూ కూడా తిరగబడడం జరిగింది. పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ వాళ్ళపైకి దాడికి తెగబడ్డారు ఈ గ్యాంగ్ సభ్యులు. ఇక అదే రాళ్లు రువ్వుతూ అక్కడి నుంచి పోలీసులకి ఎదురు తిరిగి పరారవడం కూడా మనం చూస్తున్నాం. ఈ చెడ్డి గ్యాంగ్ దాడిలో ఒక కానిస్టేబుల్ కి తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇటు ఈ చెడ్డి గ్యాంగ్ ఎక్కడైతే సంచరించిందో ఆ దృశ్యాలన్నీ కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యాయి. అయితే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎప్పటి నుండి ఏరియాల్లో దొంగతనాలకి పాల్పడుతున్నారు, ఎవరు ఎందుకు గమనించలేదు, మరి అక్కడ ఒకవేళ దొంగతనాలు దోపిడీలు అనేవి కొనసాగితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా, పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులపైకే ఎదురు తిరిగి రాళ్లు రువ్వారు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చెడ్డి గ్యాంగ్ సభ్యుల్ని పట్టుకునే ప్రయత్నం చేసిన పోలీసులకి ఎటువంటి అనుభవం ఎదురైందనేది కూడా తెలియాల్సింది. అయితే సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం పోలీసులపైకే రాళ్లు విసిరేసి రాళ్లను రువ్వి అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎవరైనా గుర్తించారా? మరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నారా పోలీసులు? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ అండి శివ. రత్న, కడప నగరంలో చెడ్డి గ్యాంగ్ కలకలం ఒకసారి మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే వీటికి సంబంధించి కూడా గత 6 నెలల క్రితం చెడ్డి గ్యాంగ్ కదలికలపై గతంలో పోలీసులు చర్య తీసుకున్నారు. అయితే గత 6 నెలలుగా చెడ్డి గ్యాంగ్ కదలికలు అయిపోయినప్పటికీ అయితే సడన్ గా నేను రాత్రి మాత్రం చెడ్డి గ్యాంగ్ ఒకసారిగా కడపలో సంచరిస్తూ హత్య చేయడం మాత్రం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం చెప్పవచ్చు. ఎందుకంటే కడప నగర శివార్లలో కాలనీని టార్గెట్ చేసుకుని 6 మంది సభ్యులతో కూడిన చెడ్డి గ్యాంగ్ మొత్తం కడప నగరంలో హత్యలు చేస్తోంది. వాటికి సంబంధించి సిపి బ్రౌన్ లైబ్రరీ ప్రాంతంలో గత రాత్రి దాదాపు 3 ఇళ్లలో చోరీ పాల్పడ్డారు. అయితే చెడ్డి గ్యాంగ్ తమ ఒంటిపై వస్త్రాలు లేకుండా కత్తులు కట్టలతో వారందరూ సంచరిస్తారు. ఎవరైతే ఇంట్లో ఖాళీ ఉంటాయో, ఇంటికి డోర్ లాక్ ఉంటుందో ఆ డోర్ లాక్ ఇళ్ళనే టార్గెట్ గా చేసుకుంటారు. వారి సంబంధించి డోర్ లాక్ చేసి ఆ ఇంటి మొత్తం దోచుకోవడం తప్పట్టు ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా 17 సంవత్సరాలు ఖచ్చితంగా హత్య చేయడానికి కూడా వెనకారు. అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు నగరంలో వెలుకున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ చెడ్డి గ్యాంగ్ కదికి లేకపోయినప్పటికీ మరోసారి ఈ చెడ్డి గ్యాంగ్ తిరుగుతున్నట్టు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుగా వెళ్ళారు. నైట్ బీట్ ఉన్నటువంటి పోలీసులు అడ్డుగా వెళ్తున్న సమయంలో పోలీసులకు చెడ్డి గ్యాంగ్ కంటపడ్డారు. అయితే పోలీసులు వారు పట్టుకునే ప్రయత్నం చేసేప్పటికీ కూడా పోలీసులపై రాళ్లతో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ చెడ్డి గ్యాంగ్ దాడిలో కూడా కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే వెంటనే పోలీసులు కంట్రోల్ రూమ్ సమాచారం ఇవ్వడంతో ఆ ఘటనా స్థలానికి మరికొంతమంది పోలీసులు చేరుకున్నారు. అయితే చెడ్డి గ్యాంగ్ అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. వీటి కదలికలపై నగరంలో పోలీసులు ఇప్పటికే పన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. వీటితో పాటు ఇంకెక్కడైనా రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైనా కదలికలు ఉన్నాయా, వీటితో పాటు మొత్తం నగరంతో పాటు శివారున్నటువంటి కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. గతంలో ఉన్న చెడ్డి గ్యాంగ్ అంటే మహారాష్ట్ర చెందిన చెడ్డి గ్యాంగ్ ఇక్కడ అప్పుడప్పుడు కనిపిస్తున్న కదలికలు ఉంటాయి. అయితే ఈ చెడ్డి గ్యాంగ్ మహారాష్ట్ర చెందిన గ్యాంగ్ లేదంటే స్థానిక దొంగలు అనేది కూడా పోలీసులు వీటిపై సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే నిఘా పెట్టారు. అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత అనుమానితులు ఎవరైతే ఉన్నారో, పాత ముఠా దొంగల ముఠా అంటారో వారందరినీ కొందరిని విచారించడం తెలుస్తుంది. అయితే ఈ విచారణలో సీసీ కెమెరా ఆధారంగా ఇప్పటికే ఒకరిద్దరు దొంగలు కూడా అదుపులో తీసుకుని విచారిస్తారు. అయితే ఈ విచారణలో ఈ స్థానిక దొంగల ముఠానా లేదంటే మహారాష్ట్ర చెడ్డి గ్యాంగ్ ముఠానా అనేది తేలాల్సి ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, మనం చూస్తున్నాం కడపలో పోలీసులపైకి తిరగబడి ఏ విధంగా అయితే అక్కడి నుంచి పరారయ్యారో ఈ చెడ్డి గ్యాంగ్ సభ్యులు చూస్తున్నాం. ఇటువంటి ఘటన బాపట్ల జిల్లా చీరాలలోని ఎంజేసీ కాలనీలో కూడా చోటు చేసుకుంది. అక్కడ కూడా దొంగలు హల్చల్ చేశారు. అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా దొంగతనానికి పాల్పడే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. సో తరచుగా ఇటువంటి ఘటనలు చూస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పటికే చర్యలు కూడా చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో 4 దుండగులు ముసుగుల ఇళ్లలోకి చొరబడి అలజడి సృష్టించారని చెప్పుకోవచ్చు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి అందిన కాడికి దోచుకు వెళ్లారు. ఎంజేసీ కాలనీకి చెందిన ఆంజనేయులు కుటుంబ సభ్యుల చేతులు కళ్ళు కట్టేసి వారి ఒంటిపై ఉన్న 8 సవర్ల బంగారు ఆభరణాలను కూడా లాక్కెళ్ళినట్లు మనకి సమాచారం అందుతుంది. బాధితులు పెద్దగా కేకలు వేయడంతో ఆ దోచుకున్న బంగారు ఆభరణాలతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరుపై విచారణ కూడా చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముసుగు దొంగల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.
ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డారనే విజువల్స్ మన దగ్గర ఉన్నాయి, ఒకసారి వాటిని చూద్దాం. మనం బాపట్లలో తెల్లవారుజామున ఏ విధంగా అయితే దోపిడీకి పాల్పడుతున్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే దొంగతనానికి పాల్పడిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు గట్టిగా కేకలు వేయడంతో వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఏదైతే దోచుకున్నారో దాంతో అక్కడి నుంచి ఉడాయించడం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత బాధితులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అన్నయ్య 3:30 లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి అటు నుంచి వస్తూ చేతులు కడుక్కొని ఇక్కడ గ్లాసులు ఉంటే ఈ గ్లాస్ తీసుకోవడానికి రేకుల షెడ్ కిందకు వచ్చాడు. వస్తే ఇద్దరు ఒక ఆయన దూకి అన్నయ్యతో కొట్టి ఇదంతా నోరు మూసేసి గొలుసుంటే లాగేసేసి ఆయన్ని పళ్ళు కూడా ఊడగొట్టేసి తల మీద కొట్టారు, ఇక్కడ కొట్టారు, వాసిపోయినాయి అన్నీ. తర్వాత ఇంట్లో జరగబడ్డారు ఇద్దరు మనుషులు. మా చెల్లెలు అప్పుడే ఏంది కేకలు వినిపిస్తుంటే పడ్డాడేమోనని మా చెల్లెలు పరిగెత్తుతూ వచ్చింది. మా చెల్లెల మీద చెయ్యి నిలబెట్టేసేసి గొలుసులు 2 గొలుసులు ఉంటే గొలుసులు లాక్కొని గాజు లాక్కొని వెళ్ళిపోయాడు. 8 సవాళ్ళు అండి. ఒక పెద్ద గొలుసు, ఒక చిన్న గొలుసు, ఒక గాజు. ముందు అసలు నోరు మూసేసి గొంతు పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అక్కడ అన్నయ్యని అదే పరిస్థితి, ఇక్కడ చెల్లెల్ని అదే పరిస్థితి. కడపలో చెడ్డీ గ్యాంగ్ ఏ విధంగా అయితే బీభత్సం సృష్టించిందో మనం చూసాం. అదేవిధంగా ఇటు బాపట్ల జిల్లాలోని దుండగులు ఏ విధంగా అయితే అక్కడున్న కుటుంబ సభ్యులను చిత్రహింసలకి గురిచేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారో కూడా మనం చూస్తున్నాం. తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు అండ్ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు పోలీసులు. మీ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది సీసీటీవీని ఏర్పాటు చేసుకోండి, దాని ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా మీరు ఇళ్లలో అంటే ఇంటి నుంచి ఎప్పుడైనా చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ అంతా ఒకటే, ఖాళీగా ఉన్న ఇళ్ళు, ఇంటికి తాళాలు వేస్తున్న వాటినే టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి క్రమంలో మీరు ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు విలువైన ఆభరణాలు ఏవి కూడా ఇంట్లో పెట్టొద్దు, డబ్బు నగలు అన్ని కూడా మీరు సేఫ్ గా ఉంచుకోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత చాకచక్యంగా ఏ సమయంలో అయితే ఉండరు అని చెప్పి కొన్ని రోజుల క్రితం నుంచి రెక్కీ అనేది నిర్వహించుకుని దాని తర్వాత వాళ్ళు ఆ విధంగా దొంగతనాలకి పాల్పడ్డం కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి వాళ్ళు ఒకవేళ ఖాళీ ఉన్న ఇంటిలో లేదంటే దోచుకు వెళ్లే ఇంటిలో ఎవరు కూడా ఎదురు తిరగనప్పుడు సైలెంట్ గా దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రతిఘటించడానికి ప్రయత్నించినా, ఎదురు తిరగడానికి ప్రయత్నించినా వాళ్ళని హత్య చేయడానికి కూడా వెనకాడట్లేదు. సో ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇటువంటి చెడ్డీ గ్యాంగులు మీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నా లేదంటే మీకు ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నట్లు మీరు గమనించిన వెంటనే పోలీసులకి సమాచారం తెలియజేయాల్సిందిగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు.